మెదక్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు మొదటి నామినేషన్ని ఈ రోజు వేయడం జరిగింది. అందులో భాగంగా మాధవనేని రఘునందన్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్తున్నారు, ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మీరు? అభివృద్ధి ఎజెండాగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులే అండగా భారతదేశాన్ని విశ్వగురుగా మలుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఈ పార్లమెంట్ స్థానాన్ని గెలిచే దిశగా మా అడుగులు పడతా ఉన్నాయి. అదేవిధంగా హరీష్ రావు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే స్క్రీన్ల ద్వారా సంబంధించి ఒక ఎండగడుతున్నాడు. మిమ్మల్ని కూడా దుబ్బాకలో చెల్లని రూపాయి మరి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎందుకు రఘునందన్ రావు గెలుస్తాడని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తుండే. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు వ్యక్తిగా రఘునందన్ ఓడిపోవచ్చు, కానీ పార్టీగా మీరు ఓడిపోయినారు కదా, ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు కదా ప్రజలు. 10 సంవత్సరాల మీ పాలన చూసిన తర్వాత మిమ్మల్ని చెల్లని రూపాయని పంపించారు కదా, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని వద్దని చెప్పి పంపించినారు కదా. ఇంకా మాట్లాడడానికి ఏముంది అక్కడ? హరీష్ గారు నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తగు రీతి లోపల సమాధానం చెప్తారు. అంటే మధ్యతరగతికి సంబంధించి చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకు సరైన సమయంలో వాళ్ళకు లాభం లేకుండా పోతుంది. మరి ఆ విషయంలో బీజేపీ పార్టీ ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తుందని చెప్పదు సార్? రైతులకి ఎంఎస్పీ విషయం లోపల కానీ, రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా యూరియా కానీ ఇతర మందులు సప్లై విషయం లోపల కానివ్వండి, పండినటువంటి ప్రతి గింజ తడిసినా ఎట్లున్నా కానీ ప్రతి గింజ కొనుగోలు విషయం లోపల కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వమే ఆఖరికి గోనె సంచులు సూది దబ్బనం కాడికి వెళ్ళి ప్రతి పైసా ఇచ్చి తెలంగాణలో పండిన ప్రతి గింజను మేమే కొన్నాం. 3 సంవత్సరాల నుంచి కరోనా పీడితులుగా ఉన్నటువంటి ప్రజలకి 3 పూటల బువ్వ తినడానికి మనిషికి 5 కిలోల బియ్యం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్నికలతో సంబంధం లేకుండా భవిష్యత్తులో 5 సంవత్సరాలకి పేద ప్రజలందరికీ ఒక్కొక్కరికి మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తామని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము అధికారంలో లేకున్నా, మా ఎమ్మెల్యేలు ఎంపీలు లేకున్నా ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్లు అయినా, రైల్వే ఎక్స్టెన్షన్స్ అయినా, రైల్వే బ్రాడ్వే లైన్లు వేసినా, లేదా నేషనల్ హైవేస్ నిర్మించినా ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మెదక్ జిల్లా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. మోడీ ప్రభుత్వం గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు మేమే గెలిచి ఉన్నాం, బీజేపీ పార్టీ ఉనికే లేదు, మరి ఎట్లా గెలుస్తుందని చెప్పి ప్రతిసారి కూడా ప్రతిసారి చర్చ జరుగుతుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతురు కవిత నిజామాబాద్లో ఓడిపోయింది. కరీంనగర్లో బండి సంజయ్ గారు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్న తర్వాత, ఇలా భావనో బామ్మరిదో యువరాజు అనుకున్నట్టు ఆయన ఉన్న తర్వాత కూడా 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత కూడా కరీంనగర్ గెలిచినాం, ఆదిలాబాద్ గెలిచినాం, సికింద్రాబాద్ గెలిచినాం. గెలిచేందుకు ఇవన్నీ లెక్కలు ఏముంటాయి? రేపు మెదక్ కూడా గెలిచి చూపెడతాం. అంటే మొన్నటి వరకు హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సందర్భాలు చూసాము. నిన్నటి రోజు బహిరంగ సభలో చెప్తున్నాడు నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఆయన ఫోన్ ట్యాప్ చేసిరు కాబట్టే, ఈయన వాళ్ళ మామకు వ్యతిరేకంగా లంగ పనులు చేసిండు కాబట్టే వాళ్ళ మామ రెండోసారి అధికారంలోకి వచ్చినాక ఏడాది హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు కదా. ఇప్పుడు అర్థమైంది హరీష్ రావుకి, ఇప్పుడు వెలిగిందా దిమాకు? హరీష్ రావు రెండోసారి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాబినెట్లో పక్కకు పెట్టిండు హరీష్ రావుని. ఎందుకు పక్కకు పెట్టిండు? ఈయనకు మామకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడని, ఈయన మరో చంద్రబాబు ఏడవుతాడో అనే భయానికే మామ అల్లుడి ఫోన్ విన్నాడనేది వాస్తవం. అది దాంట్లో దాచుకునేది ఏముంది? మరి హరీష్ రావుకు నిజాయితీ ఉంటే కంప్లైంట్ ఈ మామ మీద, డీజీపీ మీద కంప్లైంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి కేసు పెట్టమని చెప్పు. నేను అప్పటి నుంచి చెప్తుంది, ఇలా హరీష్ రావు ఒప్పుకుంటున్నాడు కదా, ఇంకేముంది పెట్టమని కేసు. మరి మంచి మాటనే కదా. వాళ్ళ మామ ఆయన ఫోన్లు విన్నాడని మేము చెప్తున్నాం, మేము చెప్పింది తప్పు కాదు అని హరీష్ రావు ఎండార్సీ చేస్తున్నాడు. ఇంకేం కావాలండి అంతకంటే ఎక్కువ సబూతు? అందుకని మామ నల్లుని అందరినీ తీసుకుపోయి లోపల వేయాల్సిందే ఫోన్ ట్యాపింగ్ లోపల. అంటే బీజేపీ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది సార్? శ్రామికులు, రైతులు, యువకులు, మహిళలు, పేద ప్రజలు వీళ్ళ అభ్యున్నత ఎజెండాగా భారతీయ జనతా పార్టీ మా మేనిఫెస్టోని ప్రకటించింది. తాయిలాలు ఇచ్చి ఏదో ఎలక్షన్ల కోసం చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆడ మేము లంక బిందెలు ఉన్నాయని వస్తే ఆడ ఖాళీ బిందెలు ఉన్నాయని తప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. 10 సంవత్సరాల నరేంద్రుడి పాలన ప్రోగ్రెస్ కార్డుని ప్రజల ముందు ఉంచి భవిష్యత్తు లోపల 2047 వరకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాల తర్వాత భారతదేశం ప్రపంచానికి నెంబర్ 1గా ఉండే రీతి లోపల మేము అభివృద్ధి ప్రణాళికలను తీసుకుపోతా ఉన్నాం. తాయిలాలు కనబడతలేవు కావచ్చు, కానీ కంటిన్యూస్ డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. నరేంద్రుడి నాయకత్వంలో ఈ దేశం 100 సంవత్సరాల స్వతంత్ర భారతావానికి వచ్చేసరికి విశ్వానికే నెంబర్ 1గా మారుతుంది. భారీ బహిరంగ సభ చెప్తున్నారు సాయంత్రం, అంటే ర్యాలీ చెప్తున్నారు కదా, ఎవరెవరు వస్తున్నారు సార్ సాయంత్రం? గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు, కేంద్ర టూరిజం మరియు పర్యాటక శాఖ మంత్రి గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారు సాయంత్రం జరిగేటువంటి ర్యాలీకి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.